దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారు కదా. మరి దేవుని కృపను బట్టి మనందరం కూడా చాలా చక్కగా ఉన్నాము. మరి ఆయన నీడలో, ఆయన రక్షణలో మనము ఉంటున్నాము. కాబట్టి మనము దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించాలి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఎంత మంచి వాగ్దానము. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడంట. ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవితంలో నార్మల్గా ఉంటే ఇష్టం ఉండదు. అందరూ కూడా ఎదగాలనుకుంటూ ఉంటారు. అయితే ఆ కోరికలో తప్పు లేదు, కానీ దేవుని దగ్గర నువ్వు మంచిగా ఉంటే కనుక, యథార్థవంతుడుగా ఉంటే కనుక దేవుడిని అభివృద్ధి పరుస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు మరి ఈ వర్ధిల్ల రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మీరందరూ ఎలా ఉండాలంటే దేవుని దగ్గర యథార్థవంతులుగా ఉండాలంటూ ఉన్నాడు. ఇస్సాకు విషయంలో మనం చూస్తే చాలా యథార్థపడుగా ఉన్నాడు ఈ భూమి మీద. అతను వెళ్ళిన చోట్లల్లా కూడా ఇస్సాకు దీవించబడుతూ ఉన్నాడు, ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే కనుక దేవుని యొక్క కాపుదల ఆయనకు ఉన్నది. దేవుని యొక్క కాపుదల ఎందుకు అతనికి ఉందంటే కనుక, అతను దేవుళ్ళో తొలగిపోకుండా తన తండ్రి ఏ విధంగా అయితే, ఎంత విశ్వాసంగా అయితే దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నాడో, దేవుళ్ళో ఉన్నాడో అండి, అలాగే అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా దేవుళ్ళో అంత మంచిగా ఎదుగుతూ ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వెళ్ళిన చోటల్లా కూడా దేవుడు నూరంత పంటలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కరువు వచ్చినా సరే ఇతను ఎక్కడ బావి తవ్వితే అక్కడ ఏమండి మన నీళ్లు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ పంట వేస్తే అక్కడ ఆశీర్వాదము, నూరంతల పంట వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత కూడా దేని వలన అంటే ఇస్సాకు యథార్థవంతుడిగా ఉండటం వల్ల దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు అన్నమాట. యోసేపు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే యవనస్తుడిగా ఉన్నాడు. తన యొక్క సొంత అన్నలే ఏం చేశారండి, మరి అతన్ని అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. అతనికి ద్రోహం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. మన జీవితాల్లో కూడా మన కుటుంబంలో ఉండే వాళ్ళు కానీ, లేదా మనకు తెలిసిన వాళ్ళు కానీ మన మీద మోసం చేస్తూ ఉంటారు, మనకి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మీరు సైలెంట్గా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజున దేవుడు మిమ్మల్ని హెచ్చింపజేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. యోసేపు ఆ శిక్ష అంతట్లో కూడా, ఆ శ్రమ అంతట్లో కూడా యథార్థపరుడుగా ఉన్నాడు. దేవుని కనుదృష్టి ముందు నేను పాపం చేయగలనా? ప్రతి ఒక్కరు దేవుడు చూస్తున్నాను కదా, దేవుడు చూడని స్థలం అంటూ లేదు కదా, నేను పాపం చేయగలనా అని యోసేపు అనుకుంటూ ఉన్నాడు. అంత గొప్పగా యథార్థవంతుడిగా దేవుడిలో ఉన్నాడు. కాబట్టే చివరికి అతన్ని దేవుడు రాజుగా చేశాడు. సమయం వచ్చింది, వర్ధిల్ల చేసే సమయం వచ్చింది. అప్పుడు దేవుడు ఏదైతే హెచ్చించాడు అనమాట. మీరందరూ కూడా ఆ సమయం దేవుడు ఏదైతే అభివృద్ధి పరుస్తాడో, ఆశీర్వాదం దయచేస్తాడో, అప్పుడు దాకా కూడా మీరు దేవుడు యథార్థవంతులుగా ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా మీరు చేయాలి. దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞలు ఏమండి పాటిస్తూ ఉన్నారనుకోండి, దేవుడికి ఇష్టలుగా మీరు అవుతారు. ఇంకా ఏమంటాడండి, యుక్త మార్గంలో తప్ప నడుచు వారికి ఆయన ఎలా ఉన్నాడంట? కేడముగా ఉన్నాడంట. మనం ఎటువంటి మార్గంలో నడుస్తున్నాం ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నామా? నిజంగా మనం ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే కనుక మన ప్రార్థన సరిపోదు, దేవుడు చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. యథార్థత సరిపోదు, దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తూ వెళ్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడిలో ఇంకా గొప్ప ఆశీర్వాదం మనం చూస్తూ ఉంటాం. మరి యోబు కూడా అంట యథార్థపరుడుగా ఉన్నాడంట. యోబు గ్రంథము మరి 1వ అధ్యాయము మనం తీసినట్లయితే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే, ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు నేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడంట. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి
చెడుతనాన్ని విసర్జించాడంట. నువ్వు దేవునికి ఇష్టడు కావాలంటే, నువ్వు దేవుడిని విడిచిపెట్టాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు విడిచినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. నువ్వు యథార్థవంతులుగా అవుతావు, దేవుడికి ఇష్టడుగా అవుతావు. యోబు ఏ విధంగా అయితే యథార్థవంతులుగా ఉన్నాడో, ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, ఇటు ప్రవర్తనలో కానీ ఎలాగైతే యథార్థవంతులుగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఉండాలి. నెహెమ్యా, ఎజ్రా వంటి ప్రవక్తలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో కదండి. వాళ్ళు అన్య రాజుల దగ్గర, ఎవరి దగ్గర? అన్య రాజులు, మన దేవుని రాజులు కాదు, దేవుడి బిడ్డలైనటువంటి రాజుల దగ్గర కాదు, అన్య రాజుల దగ్గర గొప్పగా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. మంచి పేరు వాళ్ళు తెచ్చుకున్నారు. ఎవరు? ఎజ్రా, నెహెమ్యా, ఈ భక్తులు, ఈ యొక్క ప్రవక్తలు. వాళ్ళు మరి ఏది చేసినా సరే దానిలో ఒక యథార్థత కనబడుతున్నది. లంచం తీసుకోవటం కానీ, ఏమండి ఒకరిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, దేవునికి ఆజ్ఞానికి విరోధంగా ప్రవర్తించడం కానీ ఇవేమి చేయలేవాళ్ళు. కాబట్టే రాజుల దగ్గర వాళ్ళు దయ పొందినట్లుగా మనం చూస్తున్నాం. మనం దేవుని దగ్గర యథార్థవంతులుగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఇటు మనుషుల దగ్గర కూడా మనం ఎలా ఉండాలి? న్యాయంగా మనం కనపాలి దేవునికి. ఇటు మనుషుల దగ్గర కూడా మనం యథార్థవంతులుగా ఉండాలి. అలా ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నీవు నీ కుటుంబం వర్ధిల్లుతారు. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించండి. ప్రభా, మేము వర్ధిల్లాలైనా మన యథార్థత దయచేయండి. ఒకవేళ యథార్థత లేకపోతే దయచేయండి. మాలో నీకు అయిష్టమైతే ఉన్నా సరే తీసివేసేయండి. దేవునికి అయిష్టమైంది మీరు ఉంటే కనుక దేవునికి ఇష్టంగా మీరు అవ్వలేరు. కాబట్టి దేవునికి అయిష్టమైనది మీరు తీసివేశారనుకోండి, పాపము కానీ, కోపము కానీ, ద్వేషం కానీ, పగ కానీ కదండి, మోహము కానీ, ఏదైనా సరే దేవునికి అయిష్టమైనది మీరు తీసివేశారనుకోండి, అప్పుడు మీరు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీరు మెట్టున వర్ధలటం అనేది మీకు కలగాలో చూస్తూ ఉంటారు కదా అండి. మనము ఏ విధంగా అయితే ఇతర మనుషుని చూస్తాం, మనకు నచ్చినట్లుగా వాళ్ళు ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి సహాయం చేస్తాం. మనకు వాళ్ళు నచ్చలేకపోతే ఏం చేస్తాం? మన వాళ్ళకి సహాయం చేయము కదా. దేవుడు కూడా అంతే. నీకు వర్ధిల్లాలంటే కనుక, నీ ఆశీర్వాదాలు కావాలంటే కనుక దేవుని ఇష్టడుగా అవ్వాలి, యథార్థవంతుడు కనపడాలి లోకంలో. అప్పుడు మాత్రమే దేవుడికి సహాయం చేయబోతాడు. కాబట్టి యథార్థవంతులుగా ఉండడం కోసం మీరు ప్రార్థించేయండి. ప్రభావ మన యథార్థత దయచేయండి, ఆయన మంచి ప్రవర్తన దయచే ప్రభావ. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు మిమ్మల్ని వర్ధిల్లు చేస్తాడు. మీకు ఆయన కేడముగా తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.